అసెంబ్లీలో కాల్మనీ సెక్స్ రాకెట్ పై పెద్ద ఎత్తున మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజాపై ప్రభుత్వం వేటు వేసింది. చంద్రబాబు సాక్షిగా 1 ఇయర్ పాటు సస్పెండ్ చేయడం జరిగింది. అది కాకుండా ఇవాళ అరెస్ట్ కూడా చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాల్మనీ వ్యవహారానికి చంద్రబాబు అనుకూలమా అంటూ అనేసి కూడా మండిపడుతున్న పరిస్థితులు ఉన్నారు. రోజా పట్ల ప్రభుత్వం అనుసరించే విధానం పట్ల తీవ్ర విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నాం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు అలాగే మహిళలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను 1 ఇయర్ పాటు సస్పెండ్ చేశారు. ఏదైతే కాల్మనీ వ్యవహారం మీద మాట్లాడుతున్నప్పుడు ఇవాళ అరెస్ట్ చేశారు. దీన్ని ఏ విధంగా చూడాలి? చాలా దారుణం అండి. రోజా గారు గొంతెత్తి తన వాణి వినిపిస్తున్న అసెంబ్లీలో కాల్మనీ వ్యవహారం పైన ప్రశ్నిస్తుంటే ఆమె సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తారు. ఇది ఏ విధంగా సస్పెండ్ చేస్తారు? యనమల రామకృష్ణుడు ఏ విధంగా చెప్తాడు ఆమె గురించి? ఈరోజు యనమల రామకృష్ణుడు 2 సార్లు ఎన్నుకోవాలి. అతను ఓడిపోయినాడు. అతను అడ్డదారిలో ఎమ్మెల్సీ అయినాడు. అతను సస్పెండ్ చేయమంటే స్పీకర్ ఎలా సస్పెండ్ చేస్తాడు? ఒకనాడు ఎన్టీ రామారావు నాదేళ్ల భాస్కరరావు పీరియడ్లో స్పీకర్ని నాకు ఇవ్వండి ఛాన్స్ అంటే ఇవ్వకుండా చేసిన అతను ఇవాళ ఈ రోజు ఎమ్మెల్యే రోజాను అరెస్ట్ చేశారు. చాలా దారుణం అండి. ఎమ్మెల్యే రోజాను అరెస్ట్ చేయడం దారుణం. నగిరిలో హింసించారు. ఆమె టార్గెట్ చేస్తున్నారు. మహిళ అనేదానికి మహిళలందరినీ మేము రాష్ట్రంలో నానా విధాలుగా చిత్రహింసలు పెడతామనేదానికి ఒక శాసనసభ్యురాలు ప్రజలచే ఎన్నుకోబడిన ఒక శాసనసభ్యురాలని ఈరోజు అరెస్ట్ చేసి కొట్టి ఆమె పడిపోయి సుహతప్పి పడిపోయిందంటే చాలా అమానుషము, దౌర్జన్యము. ఇది మేము సహించము. మహిళా లోహం అంతా గర్జిస్తున్నది. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ రోజాను అరెస్ట్ చేసిన తీరును మీరు ఏ విధంగా? ఒక శాసనసభ్యురాలను ఎలాగా మీరు సస్పెండ్ చేస్తారు అని మేము అడుగుతున్నాము. లేడీస్గా మేము అడుగుతున్నాము. ఆమెకు షుగర్ లెవెల్ తగ్గింది. ఆమెకు ఏదైనా అయ్యింది అంటే చంద్రబాబు నాయుడే కారణం. చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటాడారు? రోజా గారు కాల్మనీ మీద మాట్లాడుతూ ఉంటే ఎందుకు మీకు అంత కడుపులో మంటగా ఉంది? ఒక లేడీ మాట్లాడుతుంది. మీరు తెలుగుదేశం పార్టీలో ఒక లేడీస్ మాట్లాడలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాట్లాడేది ఒక రోజా గారే బాగా మాట్లాడుతుంది. ఆమెకు ఏదైనా అయ్యింది అంటే చంద్రబాబు నాయుడు గారు కబద్దాలు మిమ్మల్ని ఏమంటామో మేము అందరూ కలిసి. మరికొంతమంది ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మనం చూస్తుంటే కాల్మనీ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. ఈ అంశం మీదనే అసెంబ్లీలో రోజా మాట్లాడుతుంటే ఏమైనా సస్పెండ్ చేయడమే కాకుండా ఇవాళ అరెస్ట్ చేశారు. దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే దీన్ని బట్టి కాల్మనీకి చంద్రబాబు అనుకూలమా? తప్పకుండా మేము ఈ సమస్య బట్టి మాకు ఒకటే అర్థమవుతుంది. ఈ రోజు రోజా గారిని సంవత్సరం పాటు అంటే కేవలం కాల్మనీ కేసులో ప్రశ్నించేందుకు కారణంగా తీసుకొని ఈరోజు సస్పెన్షన్ సంవత్సరం పాటు చేయడము హేయమైన చర్య. ఈరోజు ఆమెను గేటు దగ్గర మార్షల్స్ దారుణంగా ఆమె ఒక మహిళని కూడా చూడకుండా మరి ఈరోజు అరెస్ట్ చేసి ఆమె ఈ విధంగా ప్రవర్తించడం దుర్మార్గము. ఇంకొక విషయం అయితే ఒకటి చెప్తున్నాము. తప్పకుండా ఈరోజు టీడీపీ గవర్నమెంట్కు సంబంధం ఉంది కాబట్టే ఈరోజు ఇంత దారుణంగా మహిళల గొంతెత్తకుండా ఒక సభ్యురాలు, కేవలం మహిళా సభ్యురాలు రోజా గారు మాత్రమే మహిళల పక్షాన నిలిచి పోరాడుతోంది. ఆమె గొంతు నొక్కేస్తే కాల్మనీ కేసు బయటికి రాకుండా నొక్కేయచ్చు అనే ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వం 100% కాల్మనీతో సంబంధం ఉంది. దీన్ని ఉద్దేశ ప్రయత్నం చేస్తున్నారు. ఇంతటితో ఆగదు. ప్రతి మహిళ రోడ్డు మీదకి వచ్చి పోరాడుతుంది. ఈ రోజు ఇది మహిళలకు జరిగే అవమానంగా మేము భావిస్తున్నాం తప్ప రోజా గారి ఒక్కరి సమస్య కాదు. ఇది మహిళలందరికీ సంబంధించిన సమస్య. తప్పకుండా మీ గవర్నమెంట్ ను తరిమి కొట్టే రోజు వస్తుంది. చాలా మంది ఉన్నారు. ఏదైతే మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఏదైతే ఉందో కాల్మనీ సెక్స్ రాకెట్ వ్యవహారం మీద అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి రోజా పట్ల ప్రభుత్వం అనుసరించిన విధానం చాలా మంది మండిపడుతున్న పరిస్థితి. మీరు ఏ విధంగా చూస్తారు ఈ అంశాన్ని? రోజా గారు అక్కడ ఒక సామాన్యురాలిగా వెళ్ళలేదండి. శాసనసభ్యురాలిగా ఆమెకి హక్కు. ప్రజలకి ఏ అన్యాయం జరిగినా ఆమె ప్రతిపక్షంలో ఉన్నారు. గవర్నమెంట్ని అడగాల్సిన హక్కు ఆమెని వినియోగించుకుంటున్నారు. ఈరోజు ఆడవాళ్ళకి సెక్యూరిటీ లేదు. ఆడవాళ్ళకి రక్షగా ఆమె నిలబడి మా గొంతుకని ఆమె వినిపిస్తుంది శాసనసభలో. ఈరోజు అక్కడ కూడా ఆమెకి ఆ హక్కుని ఇవ్వకపోతే ఇంకా ఆడవాళ్ళకి ఏం గౌరవం ఇచ్చినట్టు? ఆడవాళ్ళకి రిజర్వేషన్లు అవి ఎందుకు? ఒక శాసనసభ్యురాలిగా ఆమె దీన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలా? కాల్మనీ సెక్స్ ర్యాకెట్ పై మాట్లాడుతుంటే ఆమె గొంతు నొక్కారంటే చంద్రబాబు తీరును మనం ఏ విధంగా చూడాలి? చంద్రబాబు నాయుడు గారు ఇదే కాదండి, మొదటి నుంచి కూడా ఆయన ఏదైనా ఒక ఆబ్లిగేషన్ ఏదైనా వచ్చిందంటే ఆయన ఖచ్చితంగా తప్పించుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. దాన్ని క్వశ్చన్ చేసే హక్కు, దాన్ని క్వశ్చన్ చేసే ధైర్యము, సత్తా మన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకే ఉందండి. రోజా గారు క్వశ్చన్ చేశారు, ఆమెను సస్పెండ్ చేశారు సంవత్సరం పాటు.
రేపు ఇంకొకరికి క్వశ్చన్ చేస్తారు, వాళ్ళని కూడా సస్పెండ్ చేసేస్తారా? అలా అందరినీ చేసుకుంటూ పోతే మీరు ఎన్నిసార్లు చేసినా కూడా మా వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉంటారు. మరి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనం ఏ విధంగా చూడాలి రోజాను అరెస్ట్ చేయడం పట్ల మీరేమన్నా? ఇది ఈ ప్రభుత్వం మొండి వైఖరి అసలు మాకు అర్థం కావట్లేదండి. ఎన్నో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశం చూస్తుంటే అసలు చాలా దారుణం అండి. మహిళని చూడకుండా కూడా అసలు ఆమెని సస్పెండ్ చేయడం, అది 1 year సస్పెండ్ చేయడం ఎంత దారుణము. కాకపోతే రోజాకు భయపడి సీఎం గారు, రోజా అంటే భయపడి ఆయనకు భయం వచ్చే సస్పెండ్ చేశారు. ఎందుకంటే కాల్మనీ గురించి, ఒక రుషితేశ్వరి గురించి, ఒక ఆమె వనజాక్షి గురించి ఇవన్నీ కూడా ఆమె లేవనెత్తుతుందని అసెంబ్లీలో ఇవన్నీ జరిగాయండి. అంటే రోజా గారు సీఎం గారిని తిట్టారని చెప్తున్నారు, కానీ సీఎం ఒక స్పీకర్ ఏం చెప్పారు? మీరు మాట్లాడినా వాళ్ళు మాట్లాడినా ఏమీ లేదు, అవన్నీ ఏం పట్టించుకోమని చెప్పారు. పోడియం దగ్గర అందరూ వచ్చి రచ్చ చేశారని చెప్తున్నారు. అందరూ రోజా గారు రచ్చ చేశారా? వాళ్ళ ఎమ్మెల్యేలు తిట్టలేదా? మా ఎమ్మెల్యేలు తిట్టారు కదా. ఏమంటారు మా? రోజమ్మను అరెస్ట్ చేయడం చాలా దారుణము. మరి మహిళల పైన చంద్రబాబు నాయుడుకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఆమె ఖండిస్తుంది, మహిళల పైన ఖండిస్తుందనే రోజమ్మని అరెస్ట్ చేసి రోజమ్మని అసెంబ్లీకి రానియకుండా చేస్తున్నాడు. అది రోజమ్మ రద్దు చేయకపోతే అసెంబ్లీకి వచ్చే అడుగు పెట్టాలి. అసెంబ్లీలో మా మహిళలకు రక్షణ ఉంటుంది అనేది మేము కోరుకుంటాం. మీరేమంటారు? రోజా మేడంని కాల్మనీ వ్యవహారం మీద మాట్లాడినందుకే ఈరోజు రోజా మేడంని మీరు సస్పెండ్ చేశారు, అసెంబ్లీలోకి రాకూడదని. ప్రతి ఒక్క మహిళ మాన ప్రాణాలు కాపాడి వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకునే ఒక మహిళా నాయకురాలి మీద ఈరోజు చంద్రబాబు నాయుడికి ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా మహిళల గురించే కదా ఈమె మాట్లాడుతుంది అనేది కూడా ఆ మహిళా నాయకురాలి మీద కొద్ది కూడా ఇది లేకుండా మీరు సస్పెండ్ చేయించారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ కూడా ఆలోచించాలా. మన మహిళల గురించి మాన ప్రాణాలు కాపాడే దానికే కదా రోజమ్మ మేడం మాట్లాడింది. ఈ రోజు ఆమె సస్పెండ్ చేయడం మీరు రద్దు చేయాలా. మా మహిళల్ని మానాలని కూడా కోల్పోయేటట్టు కాల్మనీ వాళ్ళు మాట్లాడుతుంటే దాని గురించి న్యాయం మాట్లాడిన ఒక మహిళా నాయకురాల మీద ఈ మాట సస్పెండ్ చేయడం పద్ధతి కాదని ప్రతి ఒక్క మహిళకి హెచ్చరిస్తూ ఈ మొత్తం మీద ఏదైతే ఉందో మహిళలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఉందో కాల్మనీ వ్యవహారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంటే మన దాన్ని బట్టి ఈ సంఘటన బట్టి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మహిళల పట్ల ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కేవలం వ్యవస్థలంతా భ్రష్టుపట్టిపోయినాయి. మహిళల పట్ల భద్రత అనేది పూర్తిగా లేకుండా పోయింది. కేవలం అన్ని విషయాలపైన అవగాహన ఉన్న ఎమ్మెల్యే కాబట్టి ఆమెను ఎదుర్కొనే సత్తా అసెంబ్లీలో లేక ఏదో కుంటి సాగుతో ఆమెను అసెంబ్లీ నుంచి గెంటి వేసే ప్రయత్నంలో భాగంగా చేసిన మహిళలపైన దారుణం చేసిన ఈ ప్రభుత్వం నిజంగా ఈరోజు ప్రజాస్వామ్యానికి ఒక దుర్దినం. మీరేమంటారు? ఈరోజు రోజా గారిని అసెంబ్లీ చరిత్రలో ఏకైక ఒక మహిళా ఎమ్మెల్యేని ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని ఇలాంటి దుర్మార్గమైన చర్య లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు ప్రతిసారి ఎంతసేపు అధికార పక్షం అడ్డుకోవడం, ఆమె ప్రతిపక్షాన్ని వాళ్ళ చర్యల్ని ఎత్తి చూపుతుంది కాబట్టి ఆమెను ఎటైనా సస్పెండ్ చేయాలనేసి వాళ్ళు దుర్మార్గమైన చర్య చేస్తున్నారు. మీరేమంటారు? గత 18 నెలలుగా చూస్తున్నాం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఎక్కడా కానీ మహిళలకు ఒక భద్రత లేకుండా పోయింది. ఎందుకురా అంటే మహిళల్ని ఎక్కడ చూసినా దాడులు చేస్తున్నారు. ఒక ఎంఆర్ఓలు కానీ, ఒక తహసీల్దార్ రేంజ్ కానీ, ఒక ఆర్డీఓ రేంజ్ కానీ మహిళలు అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చులకనైపోయింది. మహిళలకి ఎక్కడ గుర్తింపు. ఏం డిమాండ్? రోజా గారిని సస్పెండ్ నుంచి ముందు ఇది చేయాలి. సస్పెండ్